సుమములతో అర్చన చేయుదము. మృదు మంజుల గానముతో దేవుని కొలిచెదము. పూజా సుమములతో అర్చన చేయుదము. మృదు మంజుల గానముతో దేవుని కొలిచెదము. సంగీత నాట్యాలతో ప్రభువును కీర్తించెదం. సంగీత నాట్యాలతో ప్రభువును కీర్తించెదం. స్తుతి స్తోత్రాలతో ప్రభువును కనపరచెదం. స్తుతి స్తోత్రాలతో ప్రభువును కనపరచెదం. రండి దైవజనమా, ఈ పూజా బలివేళ సంతసించగా రండి. ఆ దివ్యనాథుని దర్శింప, ఆ దివ్యనాథుని దర్శింప. పూజా సుమములతో అర్చన చేయుదము. మృదు మంజుల గానముతో దేవుని కొలిచెదము. త్రియేక దేవుని దీవెనలు పొందగా, కలువరి నాథుని రక్షణ నొందగా. త్రియేక దేవుని దీవెనలు పొందగా, కలువరి నాథుని రక్షణ నొందగా. పవిత్ర స్థలిలో వాక్యము నాలింపగా, మననము చేయుడి ముదమారా. పవిత్ర స్థలిలో వాక్యము నాలింపగా, మననము చేయుడి ముదమారా. మననము చేయుడి ముదమారా. రండి దైవజనమా, ఈ పూజా బలివేళ సంతసించగా రండి. ఆ దివ్యనాథుని దర్శింప. రండి దైవజనమా, ఈ పూజా బలివేళ సంతసించగా రండి. ఆ దివ్యనాథుని దర్శింప. ఆ దివ్యనాథుని దర్శింప. పూజా సుమములతో అర్చన చేయుదము. మృదు మంజుల గానముతో దేవుని కొలిచెదము. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ఈ ఉద్దేశముల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు డాక్టర్ వై ప్రసన్నరాజు మరియు కుటుంబ సభ్యులు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న వై కౌశిక్ మోహన్ రాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దైవభక్తి, తెలివి, జ్ఞానము, మంచి భవిష్యత్తు దయచేయమని యేసు తిరుహృదయం పేరిట డాక్టర్ వై ప్రసన్నరాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. కీర్తిశేషులు గురుశ్రీ వడ్డీ ఆంబ్రోసు గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని
కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిపూజను సిస్టర్ అరినన్న జోస్ఫిన్, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, వడ్డీ మేరీ ఆంబ్రోస్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రిపీఠం గొల్లప్రోలు విచారణ వర్ధనపు విజయరావు వీర్రాజు, విజయ సుశీల కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దైత్యమని దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ సిస్టర్ మార్నేని రీటా గారికి జరగనున్న ఆపరేషన్ విజయవంతం కావాలని, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని కోరుతూ కార్మేల్ మరియు కుటుంబ సభ్యులు ఈ కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశములను ఆ ప్రభునికి విన్నవించుకుంటూ ఈ దివ్య బలి పూజను యోగ్యముగా కొనియాడుదాము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువనెత్తుకొని నన్ను అనుసరించాలి అని ప్రభు ఈనాడు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో జీవిస్తూ ఉన్నటువంటి మనము ఆయన యొక్క మార్గములో సత్యములో మనందరము కూడా మన సిలువలను మోసుకుంటూ జీవించవలసినటువంటి అవసరము, ఈ లోక సంబంధ విషయాలను శారీరక భౌతిక విషయములన్నిటినీ కూడా పరిత్యజించుకొని విరక్తత్వ మనసుతో పరిపూర్ణమైనటువంటి హృదయముతో ప్రభుని అనుసరణలో ముందుకు సాగుటకు ఈనాడు మనందరము కూడా పిలువబడుతూ ఉన్నాం. ఈ విధమైనటువంటి జీవితమును జీవిస్తూ ఉన్నటువంటి మనము పరలోక రాజ్య అనుగ్రహము మహిమను పొందడానికి మాత్రమే మన యొక్క జీవితములో దేవుడు తన యొక్క వాగ్దానము ఇచ్చుట మాత్రమే కాకుండా ఈ లోకములో దేవుని యొక్క కృపను అభ్యుదయాన్ని మనందరం కూడా పొందడానికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మన యొక్క శత్రువులు, మనలను హింసించువారు, మనలను నాశనము చేయడానికి ఆలోచన చేయు వారిని ఆయన దండించి ఆయన శిక్షించి ఈ లోకములో మనకు దైవ కృప అనుగ్రహాన్ని అనుభూతిని దయచేయనున్నారు. కాబట్టి ఈ లోకము పరలోకము అనునటువంటి అనుగ్రహాల కొరకు వాగ్దానముల కొరకు మనందరము కూడా క్రీస్తు అనుసరణలో ముందుకు సాగడానికి కృత నిశ్చయముతో జీవించుదాం. అటువంటి దీవెన కొరకు ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన మరే మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపమున ఉండి అంతములేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపురిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చము. పూర్వస్థితిని చేర్చిన దానిని నీ సంరక్షణలో సురక్షితముగా కాపాడుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నెత్తురు నొలకించిన పట్టణమునకు, కల్లలాడిన నగరమునకు వినాశనము తప్పదు. నహోము గ్రంథము 2వ అధ్యాయము
1వ వచనము మరియు 3వ వచనము, 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మరియు 6వ వచనము 7వ వచనము. నినివే నిన్ను నాశనం చేయువాడు నీ మీదికి ఎత్తు వచ్చుచున్నాడు. నీ రుజువులను సంరక్షించుకొనుము. నీ త్రోవకు కావలి వారిని కాపుపెట్టుము. నీ సైన్యమును ప్రోగు చేసుకొని పోరుకు సిద్ధము కమ్ము. నీ విరోధులు ఎర్రని డాళ్లకు చేబూని ఉన్నారు, ఎర్రని దుస్తులు ధరించి ఉన్నారు. వారు నీ మీద పడుటకు తయారుగా ఉన్నారు. వారి రథములు నిప్పు వలె మెరుగుచున్నవి. వారి అశ్వములు పోరుకు ఉత్సాహించుచున్నవి. నెత్తురు నొలకించిన పట్టణమునకు, కళ్ళలాడిన నగరమునకు వినాశనము తప్పదు. ఆ పురము కొల్లసొమ్ములతో నిండియున్నది. అది కొల్లగొట్టునెప్పుడు మానలేదు. అదిగో కొరడాల చప్పుడు, చక్రముల ధ్వానము, గుర్రముల దౌడు, రథముల నాదము. రౌతులు ప్రాకారం మీదికి దుముకుచున్నారు. కత్తులు మెరయుచున్నవి, ఈటలు తలతలలాడుచున్నవి, శవములు కుప్పలు పడుచున్నవి. పీనుగలు అంతము లేదు. మనుషులు ఆ మృత శరీరములు తట్టుకొని పడుచున్నారు. నీ మీదికి మలము విసరి నిన్ను అవమానపరుచున్నారు. జనులు నిన్ను గాంచి వెరగందుదురు. నిన్ను చూచిన వారెల్లా వెనకకు మరలి నినివే నాశనమైనది, ఆమెపై ఎవరు సానుభూతి చూపుదురు, ఆమెనెవరు ఓదార్తురు అని పలుకుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ జీవముకు మరణమునకు కర్త నేనే. జీవమునకు మరణమునకు కర్త నేనే. ప్రభువు శత్రువుల మీద పగ తీర్చుకొనును. వారు తప్పక పతనము చెందుదురు. వారికి వినాశనము దాపురించినది. ప్రభువు తన ప్రజలకు న్యాయము జరిగించును. తన సేవకుల మీద కరుణ చూపును. అందరూ జీవమునకు మరణమునకు కర్తను నేనే. జీవమునకు మరణమునకు కర్తను నేనే. ఆయన వారి నిస్సహాయతను గుర్తించును. వారెల్లరూ నాశనమగుచున్నారని తెలుసుకొనును. నేనొక్కడనే ప్రభువుడను, నేను తప్ప మరి ఒక దేవుడు లేడు. జీవమునకును మరణమునకును కర్తను నేనే. గాయపరచునది నయము చేయునది నేనే. నాకెవ్వరూ అడ్డు రాజాలరు. అందరూ జీవమునకును మరణమునకును కర్తను నేనే. జీవమునకును మరణమునకు కర్తను నేనే. తలతలలాడు నా కత్తికి పదును పెట్టి న్యాయము జరిగింతును. నా శత్రువుల మీద పగ తీర్చుకొందును. నన్ను ద్వేషించు వారిని శిక్షింతును. అందరూ జీవమునకును మరణమునకును కర్తను నేనే. జీవమునకును మరణమునకు కర్తను నేనే.
మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు. నన్ను అనుసరింప కోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును ధారపోయువాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ప్రాణమునకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతి ఫలమును ఇచ్చును. ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచినంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తూ ఉన్నటువంటి మనందరము కూడా మన యొక్క జీవితములో, మన యొక్క అనుదిన జీవితములో క్రీస్తు ప్రభుని యొక్క సిలువను ఆయన వలె మోసుకొని ఆయనను అనుసరించాలి అనున్నటువంటి విషయాన్ని మనము మన యొక్క జీవితంలో ఈనాడు ప్రత్యేకముగా ధ్యానం చేసుకోవడానికి పిలువబడుతూ ఉన్నాం. శ్రమలు, బాధలు, వేదనలకు గుర్తుగా ఉన్నటువంటి సిలువ, పరిత్యాగానికి, సంపూర్ణమైనటువంటి సమర్పణకు, నా చిత్తము కాదు నీ చిత్తమే అనున్నటువంటి పరిపూర్ణ విధేయతకు ఒక చిహ్నముగా ఉన్నటువంటి ఈ సిలువను మనందరము కూడా ఎత్తుకొనాలి. అయితే మానవ సహజమైనటువంటి స్వభావ సిద్ధమైనటువంటి లక్షణము కష్టము, బాధ, దుఃఖము, వేదన, శ్రమ వీటన్నిటిని కూడా ఏమాత్రము దరి చేరనివ్వకుండా సుఖముగా, సంతోషముతో, ఆనందముతో జీవించడానికి మనము ప్రయాసపడుతూ ఉంటాం. అది మన యొక్క సహజమైనటువంటి స్వభావ సిద్ధమైనటువంటి లక్షణము, స్వభావము. దీనిలో ఏమాత్రము కూడా తప్పులేదు. మనము జీవించడానికి పడుతూ ఉన్నటువంటి ప్రయాస, మనము శ్వాస తీసుకుని భోజనము చేసి మన యొక్క శరీరమును సంరక్షించుకుంటూ మన యొక్క జీవితాన్ని కుటుంబపరముగా, సంఘపరముగా మనము జీవిస్తూ ఉన్నటువంటి జీవితాన్ని సంతోషముతో ఉంచుకోవడం అనేటటువంటిది మనందరి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. అయితే ఈ లక్ష్య సాధనలో మనము చేయకూడనటువంటి పనులు చేసి దీనిని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నందువలననే మనము దైవ మార్గమును, దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఆ విధానమును మనము మీరి జీవించడం మాత్రము ద్వారానే మనము పాపమును కట్టుకుంటూ ఉన్నాం. అందుకనే ప్రభువు ఈనాడు మనము ఈలోక సంబంధమైనటువంటి విధానములో కాక దేవుని యొక్క అనుగ్రహ విధానములో జీవించుట ద్వారా, అనగా ఈలోక విధానమును సంపూర్ణముగా పరిత్యజించుట ద్వారా మనము దేవుని యొక్క అనుగ్రహమునకు పాత్రులు కాగలము. ఈ లోకములో సంతోషాన్ని, పరలోకములో సౌభాగ్యాన్ని సంపూర్ణముగా పొందగలము అనున్నటువంటి విషయాన్ని ప్రభు స్పష్టం చేస్తూ ఉన్నాడు. లోకమంతటిని సంపాదించి, అనగా ఈ లోకములో కుట్రలు, కుతంత్రాలు, ద్వేషమును మనము ఈలోక సంబంధమైనటువంటి విధానములో ఈలోక జీవితాన్ని సంపాదించుకోవడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి, మనకు సంబంధించిన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసి
వీటన్నిటి ద్వారా కీర్తి ప్రతిష్ఠలు కానీ, అధికారము కానీ, ధనము కానీ సంపాదించి నేను సాధించాను, నాకు సుఖము సంతోషము దక్కుతూ ఉన్నది అని ఆలోచన చేస్తే అది మనము చేస్తూ ఉన్నటువంటి అతిపెద్ద తప్పు. లోకమంతటిని సంపాదించి ఈ తప్పుల వలన, ఈ పాపముల వలన మనము మన జీవితాన్ని సంపాదించి ఆత్మను పోగొట్టుకున్నట్లయితే దానికి బదులుగా దేవుని ముందు ఏమి ఇవ్వగలము? కాబట్టి మన క్రైస్తవ జీవిత అనుసరణ, క్రీస్తు ప్రభునికి అనుసరణ పరిత్యజించినటువంటి విధానములో, క్రీస్తు యేసును పోలినటువంటి విధానములో సంపూర్ణముగా మన యొక్క జీవితమును జీవించడానికి పిలువబడుతున్నాం. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో చెప్పినటువంటి విధానమే మనము జీవించడానికి ఏర్పాటు చేయబడుతున్నటువంటి విధానము. 1వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉన్నాం. 21వ వచనములో, ఎందుకనగా నా మట్టుకు జీవించడమే క్రీస్తు, మరణించడమే లాభము. కాబట్టి మన యొక్క జీవితములో జీవించడం అనగా క్రీస్తు వలె జీవించడం, ఈ లోకములో మరణించడం అనగా క్రీస్తుని పోలి మరణించడం. తద్వారా ఈ లోకాన్ని, పరలోకాన్ని రెండిటిని కూడా మనం సంపాదించుకొనగలము. ఎందుకనగా మన యొక్క జీవితము కేవలము పరలోక సంబంధమైనటువంటి జీవితం మాత్రమే కాక, ఈ లోకములో దేవుడు మనలను శరీర ఆత్మలతో ఏర్పాటు చేసినది ఈ లోకములో దుఃఖముతో, బాధతో, వేదనతో కృంగి కృషించిపోవడానికి మాత్రమే కాదు. ప్రభువే నాకు కాపరి, ఆయన నాకు ఏ కొదువ కూడా లేకుండా నన్ను ఆయన పుష్టిగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు, సంతృప్తికరమైనటువంటి విధానములో ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అనున్నటువంటి ఆ యొక్క విధానమే దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి విధానం. కాబట్టి సిలువను మోసుకుంటూ క్రీస్తు ప్రభుని అనుసరించడం అనగా బాధలతో, వేదనలతో వేసారిపోవడం మాత్రమే కాదు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనల గ్రంథములో మనం చదువుకుంటూ ఉన్నాం. 103వ కీర్తనలో దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కృప మన యొక్క జీవితంలో ఏ విధంగా ఇవ్వబడుతూ ఉన్నది? 3వ వచనము నుండి, ఆయన నీ పాపములెల్లా క్షమించును, నీ వ్యాధులను కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును, కరుణ కటాక్షములను కిరీటమును నీకు వసుగును, నీ జీవిత కాలమంతయు శుభములతో నింపును, నీవు గరుడ పక్షి వలె యువకుడువగాను శక్తి సంపన్నుడవైన జీవితాన్ని పొందినట్లును చేయును, ప్రభువు నీతిని పాటించును. కాబట్టి ఈ లోకములో సిలువను మోసుకోవడం అనగా మనము భయపడనవసరం లేదు. మనము జీవితమును జీవించుట విధానమును, మన యొక్క జీవితమును జీవించు విధానమును దేవుని యొక్క మార్గములో ఏర్పాటు చేసుకొనడం ద్వారా ఈ లోకములో జీవితాన్ని పోగొట్టుకున్నప్పటికీ, ఈ లోకములో మనము దేనిని పొందలేకపోయినప్పటికీ దేవుని అనుగ్రహాన్ని, ఆయన మహిమను సంపూర్ణముగా పొందగలం. అది మాత్రమే కాకుండా ఈ లోకంలో కూడా మనము జీవిత కాలమంతయు శుభములతో నింపబడగలము. దీనికి ప్రధానమైనటువంటి మార్గము క్రీస్తు వలె, క్రీస్తు యొక్క మార్గములో ఆయన వలె పరిత్యాగపూరితమైనటువంటి జీవితాన్ని, సిలువతో కూడిన జీవితాన్ని అనగా అబద్ధమునకు, మోసమునకు, అహంకారమునకు, స్వార్థమునకు మనము కాదు అనున్నటువంటి జీవితాన్ని మనము మన యొక్క జీవితములో జీవించడమే. అయితే క్రీస్తు ప్రభునికి అనుసరణలో మనము ఈ లోకములో మన యొక్క జీవితాన్ని పోగొట్టుకొనవచ్చును, దేనిని సంపాదించుకొనలేకపోవచ్చును. సత్యమును పలుకుట ద్వారా, అబద్ధమును మనము ఆడకుండా జీవించడం ద్వారా, గర్వముతో కాక వినయ విధేయతలతో జీవించడం ద్వారా ఇతరుల వలన హేళన చేయబడటము, చేతగాని వారి వలె పరిగణించబడటము మనము చేయవచ్చును. ఈనాడు మనము స్మరించుకొని పునీతురాలు పునీత తెరేసా బెనెడిక్టా అనేటటువంటి పునీతురాలు, యూద మతానికి చెందినటువంటి ఈ పునీతురాలు
పోలాండ్ ప్రాంతంలో తన యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి సమయములో మంచి విద్యాభ్యాసాన్ని పొంది అధ్యాపకురాలుగా ఆమె తత్వశాస్త్రవేత్తనని బోధిస్తూ ఉన్నటువంటి సమయములో దేవునికి సంబంధించిన జీవితాన్ని పూర్తిగా వదిలివేసి ఈలోక విధానములో ఆమె జీవిస్తూ ఉన్నటువంటి సమయములో పునీత అవిలాపుర తెరేసమ్మ గారి యొక్క జీవిత చరిత్రను, జీవితాన్ని, ఆమె పుస్తకాన్ని, రచనలను చదివినటువంటి ఈమె ప్రేరేపితురాలై మనసు మార్చుకొని యూద మతాన్ని వదిలివేసి క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. తదుపరి ఆమె కార్మేలు సభలో చేరి తన యొక్క విశ్వాస జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని ఆమె నిష్ఠతో ఒక మఠవాసినిగా జీవించడం మొదలుపెట్టినది. ఆమె యొక్క జీవిత సాక్ష్యమును చూచినటువంటి మరి యొక్క సహోదరి రీటా అనేటటువంటి వారు కూడా, తన చెల్లెలు కూడా క్రైస్తవ మతాన్ని స్వీకరించినది. ఈ సమయంలో ఆనాడు ముఖ్యముగా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అనగా 1940 సంవత్సరములో వీరికి ప్రాణభయము హిట్లర్ చేతిలో ఉంటూ ఉన్నది. యూదులందరినీ కూడా చంపడానికి పూనుకున్నటువంటి హిట్లర్ నుండి రక్షించడానికి వీరిని హోలాండ్ దేశానికి కూడా పంపినటువంటి ఆ సమయంలో అక్కడ కూడా వారిని చెరబట్టి తీసుకుని వచ్చి వారిని గ్యాస్ ఛాంబర్లో వేసి చంపడం మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ యొక్క తెరేసమ్మ గారు తన యొక్క జీవితంలో గొప్ప కార్యములను సాధించినటువంటిది ఏమీ కూడా కాదు. తన యొక్క జీవితంలో దేనిని కూడా సాధించలేనటువంటి విధానములో తన ప్రాణమును పోగొట్టుకున్నప్పటికీ ఈనాడు ఆమె పునీతురాలుగా, పరిశుద్ధ కన్యకగా మనము ఆమె యొక్క ఆదర్శాన్ని, ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉన్నాం. కారణము ఆమె యందు దేవుడు చేసినటువంటి ఈ గొప్ప కార్యము, తనను తాను పరిత్యజించుకొని సిలువను ఎత్తుకొని క్రీస్తును అనుసరించడం, ఈ యొక్క మహిమను ఆమె పొందడానికి, ఈ దేవుని కృపను ఆమె పొందడానికి దేవుడు ఆమెను దీవించి ఉన్నాడు. ఇదే అభ్యుదయాన్ని, ఇదే రకమైనటువంటి పునర్నిర్మాణమును ఈనాడు ఇజ్రాయేలు ప్రజలకు నాహుము ప్రవక్త ద్వారా దేవుడు మొదటి పట్టణంలో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు తమ యొక్క శత్రువుల రాజ్యమైనటువంటి నినివే రాజ్యములో వారు ఓడిపోయి చెరబట్టబడి వారు ఎన్నో సంవత్సరాలుగా వారు తమ యొక్క జీవితమును దుఃఖముతో, బాధతో ఉన్నటువంటి సమయంలో దేవుడు ఈ శత్రువులను నాశనము చేసి వారిని మరలా జీవింప చేయడానికి, పునర్నిర్మాణము చేయడానికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని వాగ్దానం ప్రకారము చరిత్రలో మనం చదువుతూ ఉన్నాము. ఈ అస్సిరియా రాజ్యము, నినివే నగరము నాశనము గావించబడి ఇజ్రాయేలు ప్రజలు మరలా దేవుని కృపలో జీవించడానికి అవకాశం పొందుతూ ఉన్నారు. కాబట్టి క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, సిలువను ఎత్తుకొని ప్రభుని వెంబడించడం అనగా మనము శ్రమలతో కూడినటువంటి జీవితాన్ని జీవించి మనము ఈ లోకములో కృంగి కృషించిపోవడం మాత్రమే కాకుండా దైవ దీవెనలతో ఈ లోకములో పరలోక రాజ్య ప్రకాశమును పొందడమే క్రీస్తు ప్రభు మన నుండి ఈనాడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా మన యొక్క జీవితంలో పరిత్యజించడానికి ఏమాత్రము వెనుకంజ వేయక ఈలోక సంబంధమైనటువంటి జీవితాన్ని, శారీరక కోరికలను సంతృప్తిపరచడానికి ఆశపడుతూ ఉన్నటువంటి, ప్రయాసపడుతూ ఉన్నటువంటి ఆ జీవితాన్ని సంపూర్ణముగా మన నుండి తీసివేసి క్రీస్తు యొక్క మార్గములో సిలువను ఎత్తుకొని జీవించడం ద్వారా, ఆయనను వెంబడించడం ద్వారా ఈ లోకములో పరలోకములో సంపూర్ణమైనటువంటి దైవ కృప అనుగ్రహాలను పొందడానికి నాడు ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క అనుగ్రహములు
క్రైస్తవ విశ్వాస జీవితమును జీవించడానికి, దీవెనకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అనుగ్రహము పొందిన మనము మన యొక్క అవసరములన్నిటిని కూడా ఆ ప్రభునికి సమర్పించుకొని ప్రభుని యొక్క కృపలతో దీవించబడటానికి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, సువార్త సేవ చేస్తూ ఉన్నటువంటి గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, ఉపాధ్యాయ ఉపదేశులను దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క విశ్వాసమును పటిష్టపరచండి. వారు ఎదుర్కొంటూ ఉన్నటువంటి కష్టములో, బాధలో మీ యొక్క తోడును, మీ యొక్క అనుగ్రహాన్ని వారికి ప్రసాదించి ధైర్యముగా సువార్త సేవను చేయుటకు, సువార్త జీవితమును జీవించుటకు, మీ సాక్షులుగా నిలబడుటకు, సంఘ నిర్మాణము చేయుటకు వారికి కావలసినటువంటి అనుగ్రహమును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న మమ్మందరినీ కూడా ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించండి. బలహీనులుగా, పాపులుగా ఈ లోక జీవితములో మునిగిపోయి ఈ లోక జీవితమును సంపాదించుకొనుటకు ప్రాకులాడుతూ ఉన్నటువంటి మమ్ము మీ అనంతమైనటువంటి ప్రేమలో, మీ పరిశుద్ధమైన జీవితములో జీవించుటకు పిలుస్తూ ఉన్నటువంటి ఈ సమయములో మమ్మందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ లోక కోరికలలో చిక్కుకొని జీవిస్తూ ఉన్నటువంటి మేమందరము పరిత్యాగపూరితమైన జీవితాన్ని, విరక్తత్వపూరితమైన జీవితాన్ని మేమెల్లప్పుడూ కూడా జీవించులాగున క్రీస్తుని యొక్క అనుసరణలో ఆయన యొక్క సిలువను మోసుకుంటూ మేము ఆయనను వెంబడించులాగున, తద్వారా శరీరమును ఆత్మను సంపాదించుకునేలాగున, తద్వారా అంతిమ దినమున మహిమ ఐశ్వర్యములతో నింపబడులాగున, పరలోక రాజ్యములో మేము స్థానమును పొందులాగున మమ్మందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. దయగల మా ప్రభువా, మా యొక్క కుటుంబాలను ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించమని, మా యొక్క కుటుంబములు ఎల్లప్పుడూ కూడా మీ యొక్క విశ్వాసమును నిలుపుకొనులాగున దీవించి ఆశీర్వదించమని, తద్వారా మేము ఒక్కొక్కరము మీ సత్యమైనటువంటి పరిశుద్ధమైన మార్గములో క్రీస్తు ప్రభుని అనుసరణలో జీవించినట్లుగా దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా, ధర్మదాతలను దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధమైన కార్యము ద్వారా ప్రపంచమందంతటా సువార్త ప్రకటించబడి ప్రజలు మీ సత్య వాక్కును తెలుసుకొని క్రీస్తే నిజమైన రక్షకుడని వారు గ్రహించి ఆయన యందు విశ్వాసము ద్వారా పాప మన్నింపును, రక్షణ భాగ్యమును పొందినట్లుగా ఇదిగో ఈ ఛానల్ ద్వారా సువార్త ప్రకటింపబడినట్లుగా మీ కృపను వారికి ప్రసాదించమని, వీరిని నడిపించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములన్నిటిని కూడా ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, మమ్మందరినీ కూడా మీ దివ్య కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క అనుసరణలో రక్షణ మార్గములో ఏర్పాటు చేసినందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు. అయితే మానవ బలహీనత వలన మీ దివ్య కుమారుని యొక్క మార్గములో మేము జీవించక ఈ లోక సంబంధమైనటువంటి విధానములో ఇష్టానుసారము జీవిస్తూ మా యొక్క జీవితములను మేము నిజమునకు పోగొట్టుకుంటూ ఉన్నాము అని గ్రహించలేక మూర్ఖత్వములో, అజ్ఞానములో జీవిస్తూ ఉన్నాం. మా యొక్క పాపములను క్షమించి మేమందరము విశ్వాసముతో, ధైర్యముతో నిలకడగైనటువంటి జీవితమును క్రీస్తునందు జీవించటానికి మా అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. మీ ఆత్మ అనుగ్రహములతో మమ్మందరినీ కూడా నింపి మేము మా యొక్క సిలువలను ఎత్తుకొని మేము క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో ప్రతి దినము ముందుకు సాగునట్లుగా
ఈ లోక జీవితాన్ని సంపూర్ణముగా పరిత్యజించుకున్నట్లుగా పరిశుద్ధమైనటువంటి జీవితములో మిమ్మలను ఏర్పాటు చేసుకున్నట్లుగా దీవించి ఆశీర్వదించమని ఈ మనవులన్నిటినీ మనాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రీతితో గైకొనుము దేవా, నా ఈ ప్రేమ కానుక. సంప్రీతితో గైకొనుము దేవా, నా ఈ ప్రేమ కానుక. శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా, శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా, ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన. ప్రీతితో గైకొనుము దేవా, నా ఈ ప్రేమ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభువారి ప్రభువు నమస్తే మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కనుల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్ర మొనర్పము మేము అర్పించి ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొనుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో ఆయన పునరుత్థానమును ప్రకటించుచున్నాము. ఆయన మహిమాయుత రాకడకై దృఢ నమ్మికతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరంతరము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క
నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిసు జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత తెరేసా బెనెడిక్టా గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడివారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను. నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నాయ జేస్వా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయున్నారని విశ్వసించుచున్నాము. అన్నిటికంటే మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాము. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా మా హృదయంలోనికి వేం చేయుము. ఈ క్షణం మీరు మాయందు ఉండునట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాము. నన్ను నీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. రయమున రారే, ప్రియమున రారే, విందులోన పాల్గొనరారే. రయమున రారే, ప్రియమున రారే, విందులోన పాల్గొనరారే. కొనరారే, లోకొనరారే, భక్తితో గై కొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు. ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి. ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి. ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. జయమున రారే, ప్రియమున రారే, విందులోన పాల్గొనరారే. జయమున రారే, ప్రియమున రారే, విందులోన పాల్గొన
ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ వరములతో నీవు నూతనీకరించు వారితో నీవుండి నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరంతర ఆదరణము ద్వారా వారిని నిత్య రక్షణమునకు పాత్రులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. కష్టములు నన్ను నీ రెక్కల దాచావు, దుఃఖములు నా కన్నీరు తుడిచావు. కష్టములు నన్ను నీ రెక్కల దాచావు, దుఃఖములు నా కన్నీరు తుడిచావు. ఏ విధమున నిన్ను నే పొగడగలను, ఏ విధమున నిన్ను నే పొగడగలను. నీ రుణము నేనెలా తీర్చగలను. నా తండ్రి నా దేవా, యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా.